క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెరివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. 1 కొరింథీ 1:27-29. ప్రియులారా, దేవుని కార్యములు ఎంత గంభీరమో కదా. ఆయన జ్ఞానం, ఆయన మన పట్ల చూపుచున్న ప్రేమ ఎంత అగోచరమో. మనలోని బలహీనతలను బట్టి మనుష్యులు మనలను తృణీకరిస్తారు. కొన్నిసార్లు అయితే మనల్ని మనమే నిందించుకుని ఇంకా నేను దేవునికి ఉపయోగపడనేమో అని తలంచుకుంటాం కదా. అయితే నేస్తమా, నీవు కూడా ఇట్టి తలంపుతో ఉన్నట్లయితే ధైర్యం తెచ్చుకో. కొన్నిసార్లు ఇల్లు శుభ్రం చేసుకునే క్రమంలో మనం పనికిరాదు అని ప్రక్కన పడివేసిన పాత వస్త్రమే అవసరమవుతుంది. అంతేకాని బీరువాలో ఉంచిన పట్టుబట్టల్ని వాడం కదా. ఇంకా కొన్ని ముఖ్య సందర్భాలలో ముఖ్య వ్యక్తులకు ఆతిథ్యం ఇచ్చే క్రమంలో వాడకుండా అలమారాలో పెట్టిన పాత్రలను బయటకు తీస్తాం. ఇంకా దేవుడే స్వయంగా చెప్పిన ఉదాహరణ ఏమంటే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అవుతుంది అని. అవును కదా నేస్తమా. నిషేధించి పక్కన పడవేసిన రాయి పెడితే కానీ ఆ ఫలానా కట్టడం పూర్తి కాదు. అలాగే దేవుని రాజ్య నిర్మాణం కూడా నీ ద్వారా దేవుడు ఉద్దేశించిన కార్యం ద్వారానే పూర్తి అవుతుంది అని గుర్తుంచుకో. ప్రస్తుతం నీవేదో వాడబడకుండా అలమారాలో ఉన్నట్లు ఉండవచ్చు, కానీ దేవుని నిర్ణయ కాలంలో ఆయన ఉద్దేశించిన ఆ ముఖ్య పని కోసం నిన్ను బయటకు తీస్తారు నీ దేవుడు. ప్రస్తుతం నిన్ను తృణీకరించు వారి సమయం కొనసాగుతూ ఉండవచ్చు. దేవుడు మౌనంగా ఉన్నట్లు నీవు తలంచవచ్చు, కానీ ఈ నిషేధ సమయంలోనే ఆయన మహత్కర పని కొరకు నీ విశ్వాసమును మెరుగు పెడుతున్నారు నీ దేవుడు. నా చిత్తం లేకుండా నీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నేలను పడదు అని హామీ ఇచ్చిన నీ దేవుడు ఈ లోకం నిన్ను వెరివానిగా, నీచంగా, వ్యర్థమైన ఎన్నిక లేని వానిగా చూస్తూ తృణీకరిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా నేస్తమా? ఇప్పటి వరకు నీవు చూపిన నీ నిరీక్షణ ప్రభునందు నిన్నెన్నిటికీ సిగ్గుపరచరు. ఆయనకు నీవు కావాలి, నీవు మాత్రమే కావాలి. నీవు చేయవలసిన పని నీ ద్వారా మాత్రమే చేయించుకుంటారు, కానీ నిన్ను త్రోసివేసి వేరొకరికి అప్పచెప్పరు నీ దేవుడు. ఆ దేవుని పని చేయగలిగే సామర్థ్యం నీవు పొందుకునే వరకు కూడా నీ శ్రమలో నీ నిరీక్షణను, విశ్వాసంను కోల్పోకు.